ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 9 వచనము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకొందురు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఆమేన్. ఈ వాక్యము వింటున్నంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు వారి నడతని ఎలా శుద్ధిపరుచుకుంటారంటండి? దేవుని యొక్క వాక్యం ద్వారానే. దేవుని యొక్క వాక్యంని ఎప్పుడైతే వారు జాగ్రత్తగా వారి జీవితంలో మరి తెచ్చుకుంటారో, ఆ దినాన్న యవనస్తులు వారి నడతను శుద్ధిపరుచుకుంటారు. వారి జీవితంలో ఎప్పుడైతే మరి దేవుని మాటలను, దేవుని వాక్యమును, దేవునికి ప్రార్థనను ఎప్పుడైతే వారి జీవితంలో తెచ్చుకుంటారో, ఆ దినాన్నే దేవుడు వారి తట్టు తిరిగి వారిని నడిపిస్తారంట. మరి ఈ లోకంలో చూస్తూ ఉన్నాం, మరి ఎంతోమంది యవనస్తులు ఎంతో రీతిగా చెడిపోతూ ఉన్నారు. ఎంతో రీతిగా దేవుని మాటను, తల్లిదండ్రుల యొక్క మాటలను మరి వినని పిల్లల వలె ఈరోజు యవనస్తులు మనం ఈ లోకంలో చూస్తున్నాం. వారి నడత ఎలా శుద్ధపరుచుకుంటారంట? దేవుని వాక్యమును బట్టే, ఈ పరిశుద్ధమైన వాక్యమును బట్టే వారి నడతను శుద్ధపరుచుకుందని దేవుని వాక్యం ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ యవనస్తులారా, యవన బిడలారా, మీ నడతను శుద్ధపరచుకోవాలంటే దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా చూసుకోవాలి. మీ జీవితంలోకి దేవుని మాటలను, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును మీ జీవితంలోనికి, మీ హృదయంలోనికి దేవుని వాక్యమును తెచ్చుకోవాలి. అప్పుడే మీరు మరి మీ నడతలను శుద్ధిపరచుకుందరని దేవుడి వాక్యం ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.